డిసప్పాయింటెడ్. నాకు నచ్చలేదండి. ఇప్పుడు ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి కొడితే మాత్రం నాకు తెలియదు. నేను ఫ్యానే కాబట్టి చెప్తున్నా, బాలే సినిమా. స్లో ఉంది, ల్యాగ్ ఉంది. ప్లస్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో 30 seconds నిబ్బా నిబ్బి రీల్స్ వస్తాయి. దాంట్లో ఒక ప్లాట్ ఉంటుంది, అదే ప్లాట్ దీంట్లో కూడా. ది వరస్ట్ అని చెప్పను, అంటే ఆయన తీసిన మూవీ రేంజ్ ఎట్లుంటుంది, క్షణము, గూఢచారి, ఆ లెవెల్లో అయితే అస్సలు లేదు. డిసప్పాయింటెడ్ సీరియస్లీ. మ్యాచ్ అవునండి, మ్యాజిక్ మిస్ అయింది. పైగా ఒక్కొక్క క్యారెక్టర్కి ఇచ్చిన టైమింగ్ కూడా. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, ఆ క్యారెక్టర్ ఏంటో అసలు ఎందుకు వచ్చిందో ఏంటో, ఎవరిని పెట్టినా ఒకటే. మళ్ళీ ఇప్పుడు అది స్పాయిలర్ ఎందుకని చెప్తున్నా కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ ప్లాట్ హోల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే కొన్ని ప్లాటే లేనప్పుడు ప్లాట్ హోల్ ఏంది. ఎలా ఉందన్న? బాగుంది. ఎలా అనిపించింది అన్నట్టు? బాగుంది. ఏం నచ్చింది మూవీలో? సో ఫస్ట్లీ ట్విస్ట్లు ఉన్నాయి అండ్ యాక్షన్ కంపాక్ట్ ఉంది. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దోస్ ట్విస్ట్. మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ పీక్స్. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ అని కూడా చెప్పలేము. హీ గెట్ స్టక్ ఇన్ టు సమ్ ఇష్యూ. అది కూడా రీజన్ మనకి లాస్ట్లో తెలుస్తుంది. చాలా మంది డిసప్పాయింట్ చెప్తున్నారు. అట్లేం లేదు, ఇట్ ఈస్ వాచబుల్. యాక్టింగ్ పీక్స్లో ఉంది. న్యూజిలాండ్ ట్రై చేసింది, ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. అంటే కొంచెం కన్విన్సింగ్గా లేదు క్లైమాక్స్ అంటున్నారు. క్లైమాక్స్ అది కొంచెం అయ్యో అన్నీ ఒకటే స్టోరీలో రావాలంటే రావు కదండి. డిఫరెంట్ జోనర్లో ఇప్పుడు అన్ని సేమ్గా తీస్తే అన్ని సేమ్గా తీశారు అని అంటారు. డిఫరెంట్ జోనర్లో తీస్తేనేమో డిఫరెంట్గా తీశారు అని అంటారు. అన్నిట్లలో హీరోని చూడాలి కదా. అంటే లవర్స్కి బాగా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది అంటున్నారు. అట్లా ఉందా సినిమా? డిసప్పాయింటింగ్ ఉంది, బట్ దట్ ఈస్ అండర్స్టాండబుల్ బికాస్ ఇట్ హ్యాస్ టు బి డన్ దట్ వే. అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాంచెలు కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి ఆడియన్స్ చూస్తున్నారు అని కూడా అంటున్నారు. ట్విస్ట్లు ఉన్నాయి అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేరు. దట్ టర్న్డ్ అవుట్ వెల్. సో అనురాగ్ కశ్యప్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్, నైస్, ఎక్సలెంట్. అంటే ఆయన చాలా క్యూట్ గా ఉందా? అంటే హీరోకి హీరోయిన్ నచ్చినట్టారు మీకు? అంటే ఎప్పుడు మనకి ఆ థ్రిల్లర్ ఇలా వస్తుంది కదా, బట్ ఈసారి లవ్ తో వచ్చారు కదా, ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉందండి కాన్సెప్ట్. కొత్తగా అనిపించింది. అంటే చాలా మంది అంటే యావరేజ్ అని చెప్తున్నారు. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ లో చాలా బాగుంది. మెట్ ఎక్స్పెక్టేషన్స్.